అమ్మ చెప్పండి, విజయవాడ మహిళగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మీలాంటి మహిళలకు కానీ చాలా వృద్ధులకు కానీ ఎలా ఉంది, అసలు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి? ఇప్పటి వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పాలన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ప్రధానంగా మహిళలకి ముఖ్యంగా ఎన్నో పథకాలు, నవరత్నాలు అనే పథకాలు పెట్టి ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే ముసలి వాళ్ళు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఆయన బాగా దగ్గరగా చేరువయ్యారు. ఎందుకంటే చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు, చిన్నపిల్లల అమ్మఒడి కానుంచి పెద్దవాళ్ళ పెన్షన్ల వరకు చూస్తే, మనం చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఉన్నప్పుడు పెన్షన్స్ కోసం వృద్ధులు చాలామంది లైన్లో నిలబడి ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వరకు కూడా ఆ లైన్లో నిలబడి కొంతమంది బీపీ వచ్చి కళ్ళు తిరిగి పడిపోవటం, అటువంటి చాలా సిచ్యువేషన్స్ అనేవి చూసాం మనం. అవే కాకుండా మన ముఖ్యమంత్రి గారు సచివాలయాలు, ఏ డివిజన్కి 4-5 సచివాలయాలు అనేది క్రియేట్ చేసి ప్రతి ఒక్కటి కూడా మన పేదలందరి ఇంటి దగ్గరికి చేరువగా ఉండే విధంగా ప్రతి ఒక్క పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంటి గుమ్మం తట్టి వెళ్ళి ఆ పథకాలు తీసుకునే విధంగా వాలంటీర్ వ్యవస్థ అనేది పెట్టి చాలా ప్రజలకి దగ్గర అయ్యారు. సో ఆసిఫ్ గారికి టికెట్ కేటాయించారు కదా, మీ మహిళగా అంటే మీరు పశ్చిమ నియోజకవర్గ మహిళగా గెలిపించే అవకాశం ఉందా? ఆసిఫ్ గారి గురించి ఏం చెప్తారు? ఆసిఫ్ గారు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, సామాన్యమైన వ్యక్తి నుంచి ఆయన కార్పొరేటర్ స్థాయికి వచ్చి, కార్పొరేటర్ స్థాయి నుంచి ఇప్పుడు మన పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నారంటే మన జగన్ గారు ఆయన స్థానాన్ని, ఆయన మనసులో పెట్టుకున్నారు. అలాగే చిన్న స్థాయిలో ఉన్నవారిని కూడా జగన్ గారి గుండెల్లో పెట్టుకొని ఇప్పుడు ఆయనకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేశారంటే ఇప్పుడు మనం అక్కడే అర్థం చేసుకోవాలి. జగన్ గారికి ఎప్పుడు కూడా చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళ నుంచి పెద్ద స్థాయిలో వాళ్ళ అందరికీ కూడా సమన్యాయం చేయటం జగన్ గారి ఇది. గెలుస్తారా ఆసిఫ్ గారు? ఇక్కడ తప్పనిసరిగా గెలుస్తారు. ఆసిఫ్ గారు కాదు, ఆసిఫ్ గారితో పాటుగా 175కి 175 స్థానాలు మావి. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.